చాలా హ్యాపీ అందరు మాకు సపోర్ట్ చేస్తున్న కొత్త ఛానల్ పెట్టగానే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందరు ఫాలోయింగ్ బాగానే వచ్చింది, సబ్స్క్రైబర్లు బాగానే వచ్చినాయి. హెల్త్ బాగాలేకున్నా నాకు ఒక వీడియో పెట్టగానే అందరూ చెప్తున్నారు మంచిగా ఉండన్నా, రికవర్ అవ్వ తొందరగా అని చెప్పి. సో ఒకటి వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎంతో ఇబ్బంది పడిండొచ్చు ఇద్దరు. ఒక టైం వచ్చింది, ఒక ఎండ్ వచ్చింది, వాళ్ళిద్దరు ఒక డిసిషన్ తీసుకున్నారు. దానికి మనం రెస్పెక్ట్ చేద్దాం. ఏంటంటే మేము తిరుపతి వీడియో పెడితే వెళ్ళి సాయిసన్నని కలపొచ్చు కదా అక్క, దేవుడికి మొక్కుకో అంట. చూడండి, కష్టపడి ఎవరైనా వీడియోస్ చేస్తారు, వాళ్ళ కమెంట్స్ చేయండి, ఎంకరేజ్ చేయండి. లేదా నీకు నచ్చలేదా స్కిప్ చేసేసేయండి, చూడకండి. అంతేగాని అందరు ఛానల్స్లోకి వెళ్ళి అలా పెట్టకండి. ఎందుకంటే అయిపోయింది అది, ఇప్పుడు హ్యాపీగా ఉంది కదా, ఎందుకు ఒక అమ్మాయిని పదే పదే గుర్తు చేసి మీరు బాధ పెడుతుంది. మీరు సో అందుకోసమే నేను చేసిన సఫర్ అవుతున్నాను. కామెంట్స్, మెన్షన్స్, ఇన్స్టా ఏ పోస్ట్ చేసిన అది ఇది అని చెప్పి అందరు ఏమనుకుంటారు తెలుసా, అదే ఇలా బ్రేకప్ కాలేదు, ఏం కాలేదు, జస్ట్ స్క్రిప్ట్ కోసం కావాలని చేస్తారు అది ఇది అని చెప్పి మాటలు వస్తున్నాయి. అది కాకుండా ట్రోల్స్ పైనుంచి పైసల కోసం జన్మ పెట్టుకుని ఏడుస్తుంది అది ఇదని. బ్యాడ్ కామెంట్స్ పెట్టేటోళ్ళకి ఒక్కసారి ఇంకా ముంగట ఆలోచించండి. మీకు కూడా ఒక చెల్లె ఉంటది. అలాంటి లైఫ్ ఎట్లుంటాయో, ఎంత స్ట్రగుల్ అవుతామో, ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతామో అన్ని చూసుకోండి. సపోర్ట్ చేసేటోళ్ళు నాకు చాలా మంది ఉన్నారు. నేను నాకు సపోర్ట్ చేసేటోళ్ళకి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. నేను ఇప్పటికి నా ఛానల్ ఉందంటే వాళ్ళ వల్లనే. ఇప్పటికి నేను ఫుడ్ తింటున్నా అంటే కూడా వాళ్ళ వల్లనే కేవలం. Hey guys, welcome back to our channel. Naveen Jay's Vlogs. So guys, ఇవాళ తగ్గలే ఇంకా మా ఆయన అదేదో ఒకటి ఉంటుంది చూడుంటే మూవీస్ లో యాడ్ వస్తుంది, అదేంటిది అది పేరేమో ఉంటుంది కదా, ముఖేష్ నా రెండు గాజు. అమ్మో అట్లాంటివి మేము చెయ్యము. ఇట్స్ పార్ట్ ఆఫ్ ఎ జోక్ అని, పార్ట్ ఆఫ్ ఎ జోక్, జోక్ ఆఫ్ ద పార్ట్, జోక్ అంటే. సో గైస్, మేము ఇవాళ ఏం టాపిక్ మీద వచ్చామంటే, మెయిన్ టాపిక్ కమెంట్స్. ఆ కమెంట్స్ ఏమో అంటే వేరే వాళ్ళ ఛానల్లో పెట్టే మా ఛానల్లో పెడుతురా, లేకపోతే వేరే వాళ్ళకి పెట్టే మాకు పెడుతురా, లేకపోతే మా చెల్లె అని చెప్పేసి నాకు పెడుతురా. మాకు పెట్టే మాకే పెట్టండి, ఎవరికి పెట్టేటి వాళ్ళకి పెట్టండి. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక కమెంట్ వచ్చింది నాన్న. ఒక ఆమె ఏమని పెట్టిందంటే, ఏంది నువ్వు వంట చేసేటప్పుడు కూడా మేకప్ వేసుకుంటావా అని పెట్టింది. అండ్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, అక్కనో చెల్లెనో నాకేమైతే నాకు తెలియదు, కానీ రెస్పెక్ట్ఫుల్గా అక్క అని పిలుస్తున్నా. మేము ఇంట్లో జుట్టుమోహాలు వేసుకొని తిరగము. ఎందుకంటే మా హస్బెండ్కి అట్లా మంచిగా పెళ్ళైంది కాబట్టి పద్ధతిగా మంచిగా రెడీ అయ్యి ఎప్పుడు కలకల అని అమ్మాయి ఉంటేనే బాగుంటుంది ఆ ఇల్లు. సో అందుకోసమే నేను డైలీ స్నానం చేస్తా, మంచిగా రెడీ అవుతా. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, నేను అప్పుడు బయటికి వెళ్తున్నా, తిరుపతి వ్లాగ్ అప్పుడు. అది తిరుపతికి వెళ్తున్నప్పుడు అఫ్ కోర్స్ రెడీ అయ్యే పోతారు కదా, రెడీ అయ్యకుండా ఏం చేయకుండా అట్లా వెళ్ళిపోరు కదా. సో అదే ఏదో పెట్టాలని పెట్టకండి, మాకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చేలాగా పెట్టండి. ఏదైనా తప్పులు ఉంటే, మిస్టేక్ ఉంటే పెట్టండి. ఎందుకంటే ఒక అమ్మాయి అక్కడ నువ్వు వీడియో ఇస్తావు కదా, అక్కడ కొంచెం బాగాలేదు కిచెన్ దగ్గర, కొంచెం అక్కడ ఏదైనా పెయింట్ అన్న ఏమన్నా వేపియండి అన్న. ఎస్, మీరు ఏదైనా మాకు చూడాలనుకుంటే అది మీరు చెప్పండి, మేము హ్యాపీగా కమెంట్స్ అనేది తీసుకుంటాం. కానీ కొంతమంది ఉంటారు గలీజ్ కమెంట్స్ చేసే వాళ్ళకి చెప్తున్నా, పిచ్చి కమెంట్స్ చేస్తారు. ఎందుకు చేస్తున్నారో మాకు అర్థమవుతలేదు. మీ ఇంట్లో కూడా మీ అక్కో చెల్లో ఎవరో ఒకరు ఉంటారు, ఇలా సోషల్ ప్లాట్ఫామ్లోకి వచ్చిన తర్వాతకి వాళ్ళకి కమెంట్స్ పెడితే మీకు అర్థమవుతుంది ఆ బాధ ఎట్లుంటుంది అనేది. అండ్ ఒక అమ్మాయి రాగానే పెట్టేద్దాం, మీరంత ఖాళీగా ఉన్నారేమో, మేమంత ఖాళీగా లేము. సో మా డాడీ చేస్తుంది లైఫ్ లైన్. మేమంత ఖాళీగా లేమండి. ఏది ఉన్నా మా పేరెంట్స్ అందరూ ఎడ్యుకేటెడ్. మరి మీ పేరెంట్స్ ఎడ్యుకేటెడా కాదా నాకు తెలియదు. అండ్ మీరు కూడా స్కూల్కి పోతురా, కాలేజ్కి పోతురా కూడా నాకు తెలియదు. చదువుకున్న వాళ్ళు అయ్యి ఉంటే ఎవరికి ఎట్లాంటి కమెంట్స్ పెట్టాలో చూసుకొని చేస్తాను. నేను ఒక పెళ్ళైన అమ్మాయిని, మాకు పెళ్ళైన మేము హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాం. పిచ్చి కమెంట్లు పెట్టిరు అనుకోండి, అస్సలు బాగుండదు చెప్తున్నా. ఇది మీ స్వీట్ వార్నింగ్ అనుకోండి, ఏమైనా అనుకోండి, అంతే. అండ్ ఇప్పుడు పాయింట్కి వస్తే ఏంటంటే,
నవీన్ గారు చెప్తారు. అప్పుడు నెక్స్ట్ నేను మాట్లాడు. చాలా హ్యాపీ అందరు మాకు సపోర్ట్ చేస్తున్న కొత్త ఛానల్ పెట్టగానే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందరు ఫాలోయింగ్ బాగానే వచ్చింది, సబ్స్క్రైబర్లు బాగానే వచ్చినాయి. హెల్త్ బాగాలేకున్నా నాకు ఒక వీడియో పెట్టగానే అందరూ చెప్తున్నారు మంచిగా ఉండన్నా, రికవర్ అవ్వు తొందరగా అని చెప్పి. ఇవన్నీ హ్యాపీ, చాలా హ్యాపీ. ఏమైనా బిజినెస్ చేద్దామన్న దాని గురించి కూడా చెప్తున్నాం, అది కూడా హ్యాపీ. బట్ కింద సాయిసన అయింది. అసలు ఏంది సాయిసన? మా బ్రదర్ అండ్ సిస్టర్, మా చెల్లె, మా తమ్ముడు. ఓకే ఓకే, మేమంతా చాలా హ్యాపీగా ఉంటాం. వాళ్ళ లైఫ్ లో వాళ్ళు చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, అందుకని వాళ్ళు విడిపోయినారు. పర్సనల్ ప్రాబ్లం వల్ల వాళ్ళు మ్యూచువల్ గా అండర్స్టాండింగ్ తోటే వాళ్ళు విడిపోయినారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు మనం ఎట్లాంటి పొజిషన్లో ఉన్నాం, ఏమున్నాం అని ఒకటి ఆలోచించారు. ఓకే, కలిసి ఉంటే మనం కరెక్ట్గా ఉండలేమేమో, విడిపోదాం అని చెప్పి చాలా మెచ్యూర్గా ఆలోచించి వాళ్ళ డెసిషన్ తీసుకున్నారు. మేము కూడా యాక్సెప్ట్ చేసినాం అందరూ. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మేమెవరమో మీరెవరమో చెప్పితే ఒక లైఫ్ అనేది సెట్ అవ్వదు. వాళ్ళకి వాళ్ళు ఆలోచించుకొని ఉంటే సెట్ అవుతుంది అనమాట. ఒక్క నిమిషము. సో గైస్ ఏం లేదు, మా పప్ప కాల్ చేస్తున్నాడు. అట్లా పేరెంట్స్ కాల్ చేస్తే మనము ఏమంటారు, ఒకసారి చెయ్యొచ్చు కానీ రెండోసారి మనం ఒకసారి కూడా చేయొద్దు కానీ క్షమించేసిన. సో ఒకటి, వాళ్ళ పర్సనల్ లైఫ్ లో ఎంతో ఇబ్బంది పడిండొచ్చు ఇద్దరు. ఒక టైం వచ్చింది, ఒక ఎండ్ వచ్చింది, వాళ్ళిద్దరు ఒక డిసిషన్ తీసుకున్నారు. దానికి మనం రెస్పెక్ట్ చేద్దాం. ఫ్యూచర్ లో మళ్ళీ వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఉంటే కలవచ్చు, కలవకపోవచ్చు, లేకపోతే ఎవరి లైఫ్ ఎప్పుడైనా కూడా ఒక పర్సనల్ లైఫ్ లో ఎంత వరకు ఇన్వాల్వ్ అవ్వాలో అంతవరకే మనం ఇన్వాల్వ్ అవ్వాలి. దట్స్ కంప్లీట్లీ దేర్ డెసిషన్. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు కలపొచ్చు కదా, మీరు చెయ్యొచ్చు కదా, ఇదంటే మనం చెప్పేవారికి చెప్తాం, చేసేవారికి చేస్తాం. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళది లైఫ్, వాళ్ళు కరెక్ట్గా ఉండాలి లైఫ్లో. వాళ్ళు ఒక స్టెప్ వేసిర్రు, ఇది కాదు లైఫ్, మనం ఇంకా ఏదో సాధించవచ్చు అని స్టెప్ వేసిర్రు. చూద్దాం, అవ్వకపోతే మళ్ళీ వాళ్ళు గెలుస్తారు. లేదు అంటావా, వాళ్ళే మంచిగా హ్యాపీగా ఒకరికొకరు లైఫ్ లీడ్ చేసుకుంటారు. రేపు పొద్దున్న కలిస్తే కూడా ఎట్లా ఉన్నావు అని మాట్లాడుకోవాలి. అట్లా ఉండాలి బాండింగ్ అనేది. అండ్ మోర్ ఓవర్ వన్ లైఫ్ లో వాడు హ్యాపీగా ఉన్నాడు, దాని లైఫ్ లో అది హ్యాపీగా ఉంది. ఈ విషయంలో వాళ్ళిద్దరు బాధపడుతుండొచ్చు. అది సన అయితే నాకు కాల్ చేస్తుంటది, మాట్లాడుతుంది, బాధపడుతుంది, అది ఉంది. బట్ పర్సనల్ లైఫ్ లో అదొక్క విషయం పక్కన పెడితే దాని విషయంలో అదే హ్యాపీగా ఉండి, వీడి విషయంలో వీడు కూడా ఓకే. దాని గురించి మనం చెప్పడానికి ఏం లేదు. ఒక్క విషయంలో వాళ్ళు చాలా ఫీల్ అవుతున్నారు. మేబీ కొంచెం టైం పట్టొచ్చు, పట్టకపోవచ్చు, చెప్పొద్దు అసలు అవసరం లేదు. అండ్ ఎందుకు మేము ఈ వీడియో చేస్తున్నాం అంటే, కొంచెం బాండింగ్ ఉంటుంది కాబట్టి అది మర్చిపోలేకపోతే అది ఏడుస్తుంది. డైలీ నవీన్కి కాల్ చేస్తుంది, మాట్లాడుతుంది, మేము చెప్తున్నాం. ఓకే డన్. వాడు ఎట్లా సిచ్యువేషన్ ఉందో వాడు కాల్ చేయలేదు. ఓకే, ఎవరి సిచ్యువేషన్ మనం ఏం చెప్పలేము, ఎందుకంటే ఆ సిచ్యువేషన్ ఉంటేనే మనకు తెలుస్తుంది. అండ్ మోరల్ ఏంటంటే, మేము తిరుపతి వీడియో పెడితే వెళ్ళి సాయిసన్నాన్ని కలపొచ్చు కదా అక్క, దేవుడికి మొక్కుకో అంట. ఎంత విధంగా తిరుపతికి వెళ్ళినాం మేము. మీకు అంత ఇష్టం ఉందేమో, మాకు ఇష్టం. మీరు ప్రేయర్ చేసుకోండి, మాకు వాళ్ళ ఇష్టం, కానీ సిచ్యువేషన్ మాకు తెలుసు. మీరు ప్రేయర్ చేయండి, మీరు దేవునికి ప్రేయర్ చేయండి, లార్డ్స్ ఏ లార్డ్ కన్నా ప్రేయర్ చేయండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, మీరు ఇవన్నీ చూసి చిన్న చిన్న పిల్లలు, నాకు తెలిసి 10th క్లాస్ వాళ్ళు స్కూల్ పిల్లలే చేస్తున్నారు. వాళ్ళకి సరిగ్గా తెలియక ఇదే లైఫ్ అని అనుకుంటున్నారు. కాదండి, మీకు ఫస్ట్ మీ పేరెంట్స్ ఇంపార్టెంట్, దాని తర్వాత మా అందరినీ మీరు మీ అభిమానం ఇస్తున్నారు, మమ్మల్ని లవ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. మీరు నిజంగా మాకు చాలా లవ్ చూపిస్తున్నారు. కానీ ఈ లవ్ ఒక్క ఎక్స్టెండ్ వరకు బాగుంటది, ఇంకా లెవెల్ దాటితే బాగుండదు. అది టెంపుల్ కి పోతే ఎక్కడికి పోయినా చూడండి, కష్టపడి ఎవరైనా వీడియోస్ చేస్తారు. వాళ్ళ కమెంట్స్ చేయండి, ఎంకరేజ్ చేయండి. లేదా నీకు నచ్చలేదా స్కిప్ చేసేసేయండి, చూడకండి. అంతేగాని అందరు ఛానల్స్లోకి వెళ్ళి అలా పెట్టకండి. ఎందుకంటే అయిపోయింది అది, ఇప్పుడు హ్యాపీగా ఉంది కదా, ఎందుకు ఒక అమ్మాయిని పదే పదే గుర్తు చేసి మీరు బాధ పెడుతున్నారు, మీరు బాధ పెడుతున్నారు కాబట్టి అది కమెంట్. సో గైస్, ఎవరు కూడా కమెంట్స్ పెట్టకండి గలీజ్గా, అంతే. అండ్ ఇప్పుడైతే మేము సనకి కాల్ చేసి మాట్లాడదాము. వినిపిస్తుంది. హలో, హాయ్ రా, ఎట్లున్నావు నాన్న? బాగున్నావా? నువ్వు బాగుంటావని నాకు తెలుసురా.
తిన్నాం కానీ యాక్చువల్గా సనా వీడియో చేస్తున్నా నేను. ఎందుకంటే నార్మల్గా అందరూ కమెంట్స్ చేస్తారు కదా నేను ఈ మీద వాడి మీద అని. అట్లా కమెంట్స్ ఎందుకు చేస్తారు, వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతున్నారు కదా అని చెప్పేసి ప్రతి కమెంట్ ప్రతి వీడియోలో నీ కమెంట్ వస్తుంది. అందుకే ఫ్రస్ట్రేట్ అయిపోయి నీకు కాల్ చేసిన. అందరూ అనుకుంటారు అసలు మీరు వాళ్ళ దగ్గర పోతలేరు, మీరే ఉంటారు అని చెప్పేసి. ఆఫ్ ద కెమెరా మేము ఎట్లా ఉంటామని తెలియదు కదా వాళ్ళకి. సో అందుకోసమే నేను చేసిన. సఫర్ అవుతున్నాను కామెంట్స్ మెన్షన్స్ ఇన్స్టాలో ఏ పోస్ట్ చేసినా అది ఇది అని చెప్పి అందరు ఏమనుకుంటారు తెలుసా అదేక ఇలా బ్రేకప్ కాలేదు ఏం కాలేదు జస్ట్ స్క్రిప్ట్ కోసం కావాలని చేస్తారు అది ఇది అని చెప్పి మాటలు వస్తున్నాయి. అది కాకుండా ట్రోల్స్ పైనుంచి పైసల కోసం జన్మ పెట్టుకుని ఏడుస్తుంది అది ఇది ఎవరైనా ఒక మనిషి అంతలా ఏడుస్తారు కాబట్టి నేను ఎట్లా ఏడ్చినా ఎవరో చచ్చిపోయినట్టు ఏడ్చినా ఇంకా వీడియోలో. నిజానికి చెప్పాలంటే అది నిజంగా చచ్చిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దాంట్లో అది చచ్చిపోయి మళ్ళీ కొత్త సనగా వచ్చింది. ప్లీజ్ ఇప్పటి నుంచి అన్న దాన్ని ఎంకరేజ్ చేయండి. అది నేను మూవ్ ఆన్ అవ్వడానికి ఎంత ప్రయత్నిస్తున్నా ఎంత కష్టపడుతున్నా నాకు తెలిసే. నాకు నెల నుంచి నైట్ లో నేను అసలు నిద్ర పోయిన రోజే లేదు. నెల తెలుసు చూస్తున్నాం కదా, నవీన్కి కాల్ చేస్తున్నావు కదా. అది ఎంత బాధపడుతుందంటే ఎంత సఫర్ అవుతుందో తెలుసు. అందులో నేను అస్సలు ఏం మర్చిపోలేను. ఏమనంటే ఏమంటారు లైఫ్ లాంగ్ ఉంటాను మాట ఇచ్చి మధ్యలో వదిలేసి వెళ్ళిపోయినా మధ్యలో వదిలేసి వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్. అలాంటిది మిస్అండర్స్టాండింగ్ మా ఇద్దరికి పడట్లేదు. అదేదో ఫ్యూచర్ లో కాకముందు ఇప్పుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకొని సాల్వ్ అవుట్ చేసుకున్నాం. అదే కదా. ఆ అబ్బాయికి కూడా ప్రెజర్, అబ్బాయికి కూడా ఏమేమో నువ్వు తప్పు చేసినావు ఒప్పుకున్నావు వీడియోలో అది ఇది పెడుతున్నారు. అవును భయ్ ఇప్పుడు అయిపోయిందని వదిలేచ్చు కదా. అట్లా కాదు. మీరు పెట్టే కమెంట్స్ కి ఇంకా ఎక్కువ బాధపడుతుంది. చెప్తుంది నేను ఇంతగానో చేస్తుంటే కూడా అందరు స్క్రిప్ట్ అంటారు, కామెడీగా అంటారు, ఏదో పైసల కోసం ఇది చేస్తున్నాం అని అంటున్నారు అనేసి అది బాధపడుతుంది. అందుకోసం ఈ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ అదే. అండ్ మోర్ ఓవర్ ఎవ్వరు కూడా స్క్రిప్ట్ కోసం ఈ వీడియోస్ కోసం పైసల కోసం 4-5 ఏళ్ళ లవ్ ని కూడా వదిలేసుకోరు కదా. అదే కదా. అది కూడా లేకుండా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుండ్రు. కొంతమంది సపోర్ట్ చేస్తారు సనక్క ఓకే నువ్వు తీసుకున్న డిసిజన్ ఓకే సనక్క పర్లేదు అని కొంతమంది పెడతారు, కొంతమంది ఇట్లా పెడతారు. బ్యాడ్ కామెంట్స్ పెట్టేటోళ్ళకి ఒక్కసారి ఇంకా ముంగట ఆలోచించండి. మీకు కూడా ఒక చెల్లె ఉంటది. అలాంటి లైఫ్ ఎట్లుంటాయో, ఎంత స్ట్రగుల్ అవుతామో, ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతామో అన్ని చూసుకోండి. ఇవన్నిటి వల్ల నాకు నిద్ర కూడా రావట్లేదు జేక. నేను ఆల్రెడీ మనిషిని, నేను పైకి నవ్వు కూడా తిరుగుతున్నా. నేను అందరూ మంచిగా ఉండాలి, మా ఇంట్లో బాధపడొద్దు, ఎవరు బాధపడొద్దు అని అంతే తెలుసా. చూడండి దాని బాధ ఎంత ఉంది లోపల. నేను ఎవరికి ఏం చెప్పుకోండి. ఎప్పుడు కెమెరా ముందు వచ్చి చెప్తే అరే నటిస్తుంది బాయ్, అరే మరి నటిస్తుంది కావాలని బ్లేమ్ చేయడానికి అని అంటారు. నవ్వు కూడా చేస్తారేమో ఇంత కూడా బాధ లేదు. అదే అన్ని మీరే కమెంట్స్ పెడతారు, మళ్ళీ సపోర్ట్ చేస్తున్నాం అంటారు. ఏమన్నా అంటే ఇది అది వాళ్ళ పేరు అంటే ఇష్టం అంటారు. ఇది కాదు ఇష్టం ఉంటే మీరు ఎట్లా చూపిస్తారు అంటే దానికి సపోర్ట్ చేయండి, అండగా ఉండండి అంతే తప్ప పిచ్చి పిచ్చి కమెంట్స్ పెట్టి ఇవంతా చేసి ఇంకా పెట్టకండి కమెంట్స్. చాలా మంది మంచిగా పెట్టిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది నాకు పర్సనల్ గా మెసేజ్ చేసారు. నేను చాలా మంది రిప్లై కూడా ఇచ్చిన. ఇంకా కొంతమంది అక్క వాళ్ళు పెద్దలు చాలా మంది ఏమైనా చాలా నిజం అంటే అవునక్కంటే ఏం కదరా మేము అందరం సపోర్ట్ చేస్తే మంచిగా ఉన్నాను చాలా మంది చేసారు. సో కొంతమంది 100 లో ఒక 20% మాత్రమే ఇట్లా కొంతమంది మనుషులు ఉన్నారు. ఆ ట్రోల్స్ ఏదో ట్రోల్ చేస్తారు. అందులో జన్మ పెట్టుకుని ఏడుస్తుంది. సమ అంటే నాకు ఇష్టం. ఏమో నాకు తెలిసి వాళ్ళు అట్లా చేసి పెడతారేమో, ఏమంటారు వ్యూవర్షిప్ కోసం వాళ్ళు జెండబాంబు పెట్టుకుంటారేమో. వాళ్ళు చెప్పేది మనకు చెప్తున్నారు. అయినా నువ్వేమిగో ఆ కమెంట్స్ గురించి ఏం పట్టించుకోకు, నీ లైఫ్ డెసిషన్ నువ్వు తీసుకున్నావు. నేను 4 years నుంచి యూట్యూబ్ జీవితంలోనే ఉన్నా. 4 years నుంచి నేను ఎన్ని మాటలు పడ్డాను. నేను ఇప్పటికి స్టేజ్ లో ఉన్నా. అన్ని మాటలు పడి కూడా ఇంకా కొన్ని మాటలు వస్తాయేమో. ఇంకా రేపటికి ఆ మాటల వల్లనే ఇంకా పైకి ఎదుగు. మా అంటే 2 రోజులే ఇంకా నెల కమెంట్స్ పెడతారు వాళ్ళే ఊకుంటారు అంతే. కానీ నీ లైఫ్ అయితే నువ్వు మంచిగా సెట్ చేసుకో, మంచిగా ఉండు. ఇంకా కొంచెం పైకి వస్తానేమో నేను అవన్నీ ఆలోచించుకొని నేను ప్రూవ్ చేసుకోవాలి. ఒక ఆడపిల్ల ఎట్లా ఉంటుంది చూపించుకొని ఉంటుందేమో అని చెప్పి నేను పట్టించుకోను. ఇంకొకసారి చూస్తే ఏడుస్తే రెడీ తీసుకున్నాను తర్వాత. సో ఇప్పటి నుంచి అవి కొంచెం బుద్ధి తెచ్చుకోండి గైస్. రాంగ్ మెసేజెస్ పెట్టేటోళ్ళకి అంటున్నా, మళ్ళీ సపోర్ట్ చేసేటోళ్ళకి అంటలేను, తప్పుగా తీసుకోకండి. దాని లైఫ్ అది డెసిషన్ తీసుకుంది, అది ముందుకు వెళ్తుంది. ఇక్కడ సపోర్ట్ చేయండి. అండ్ నువ్వు కూడా మీ పేరెంట్స్ని మంచిగా చూసుకోసానా, మేము కూడా మీకు ఉన్నాము సరేనా. అండ్ నేను కూడా అదే అంటున్నా. సో ఎవరైనా ఫ్యాన్స్ కి హర్ట్ చేసి
అది చేసి మాట్లాడుంటే నేను నిజంగా సారీ చెప్తే నేను ప్రతి ఒక్క వీడియోలో అదే చెప్పుకుంటూ వస్తున్నా. సపోర్ట్ చేసేటోళ్ళు నాకు చాలా మంది ఉన్నారు. నేను నాకు సపోర్ట్ చేసేటోళ్ళకి నిజంగా చాలా థ్యాంక్స్ చెప్పాలి. నేను ఇప్పటికీ నా ఛానల్ ఉందంటే వాళ్ళ వల్లనే, ఇప్పటికి నేను ఫుడ్ తింటున్నా అంటే కూడా వాళ్ళ వల్లనే కేవలం. ఇదైతే ఒప్పుకోవచ్చు. ఇప్పుడు ఎవరైతే నేను ట్రోల్ చేసి అట్లా చేస్తారో వాళ్ళు ఏమైనా చేసుకున్నాడు, ఏమి ఇష్టం నా మీద బతుకుతారు అనుకుంటా నేను అంతే. సో గైస్ ఇగో ఇది కూడా మేము వీడియో చేస్తే కూడా అట్లనే అనుకోవచ్చు మీరు. కానీ ఇప్పుడు అదే అంటారు ఇలా బ్రేకప్ కి వీళ్ళకి పైసలు లేవని చెప్పి వీడియో కొట్టిరు అంతే, ఇంకేం లేదని అంటారు. అవును గాయస్, మాకు డబ్బులు లేవు, అందుకే మా వాళ్ళ మేమే కొట్టుకుంటున్నాం. కొంచెం అన్న ఉండాలి గాయస్ సెన్స్. మన కోమలి విషయం అయితే కూడా అదే చెప్తున్నారు అందరూ. చెప్పుకోవచ్చు కానీ మరీ అంత మేము దిగజారలేదు. మాకు కూడా కొన్ని ఎథిక్స్ తెలుసు, వాల్యూస్ తెలుసు. మాకు చెల్లెలు అక్కడ అందరూ ఉన్నారు, మాకు తెలియదు. ఇప్పుడు రేపటికి నాకేదైనా సరే నాకు నేను ఎందుకు అట్లా చేసుకున్నా చెప్పి కొడతారు వీడియో ఎవరైనా. ఇన్ కేసు ఏమన్నా అడుగుదాము, ఇగో కొట్టకపోతే ఏమైంది మా క్లారిటీ ఇవ్వు జయక్క నవీన్ అన్న అని అడుగుతారు. మీ చెల్లె మీ తమ్ముడే కదా అని అడుగుతారు. ఒకవేళ క్లారిటీ ఇస్తే ఇట్లా మాట్లాడరు, అన్ని మీరే మాట్లాడండి. అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పేరు నేను చెప్పాను కానీ ఏ వీడియో రిలీజ్ చేసినా సనా ఏడుపులు, బ్రేకప్ సింబల్లు. పాపం సనా బాగుంది. నేను మళ్ళీ అమ్మాయికి కూడా చెప్తున్నా, సనా చాలా బాగుంది. నువ్వు అట్లా బాధపడకమ్మా. ఆమె నిజంగా నేను ఇన్స్టాలో ఫోటో పెట్టినా సనా ఇంకా బ్రేకప్ ఇట్లా పెడుతుంది, యూట్యూబ్ లో పెట్టినా ఇట్లనే పెడుతుంది. షార్ట్ వీడియో బిగ్ వీడియోకి అన్ని. ఇప్పుడు నువ్వేం అట్లా ఏడుపుకుంటే పెట్టకు, ఆమె చాలా మంచిగా ఉంది. ఓకేనా? సో గైస్ ఎవరైనా హెడ్ చేసి మాట్లాడుంటే ఐఎమ్ రియల్లీ సారీ. నాకు సపోర్ట్ చేసేది ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నుంచి ఇట్లా సపోర్ట్ చేయండి, జల్దీ వన్ చేసేయండి. ఏంట్రా ఫ్రీగా చేసుకుంటున్నావు, పబ్లిసిటీ చేసుకుంటున్నా, ప్రమోషన్ చేసుకుంటున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే నువ్వైతే జాగ్రత్త, సరేనా? ఏం పట్టించుకోకు నువ్వు, చిల్లుండు బేట. సరే ఓకే. రంజాన్ పిలుస్తున్నావా? సరే సరే సరే, బాయ్ బాయ్. సో గైస్ విన్నారు కదా, ఇదన్నమాట ముచ్చట. యాక్చువల్ గా ఏంటంటే ఏం లేదు, ఎవరికి కూడా ఇట్లా కమెంట్స్ పెట్టకండి ప్లీజ్. అండ్ సపోర్ట్ చేసేటోళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెగిటివ్ కమెంట్స్ పెట్టేటోళ్ళందరికీ పెట్టుకోండి, ఎన్ని రోజులు పెట్టుకుంటారో పెట్టుకోండి. బట్ ఇంకా మేము ఇంతకు మించి ఏం చెప్పలేము. అండ్ అందరూ మంచిగా ఉండాలని కోరుకుందాము. ఎందుకు మనకి ఇవన్నీ చెప్పండి. సో గైస్ ఇది అన్నమాట. సో మేము ఇంతటితోటి ఇది ముగిస్తున్నాము. ప్లీజ్ డూ ఫాలో. ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. Subscribe to Naveen.